I think this is a story everybody should know. ప్లీజ్. I think 2013లో విరాట్ కోహ్లీ తన కెరియర్ యాక్చువల్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఈజ్ ఎ స్పాయిల్డ్ బ్రాట్, పార్టీ గాయ్, ఇష్టం వచ్చినట్టు టైం పాస్. ఏంటంటే ఇక నైట్ 2ంటికి పార్టీలు చేసుకొని మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా, తెలుసుగా పంజాబీలు గెలిచినా ఓడిపోయినా ఒక సందర్భం కావాలి వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి కోసం. సో అక్కడ జరిగింది ఏంటంటే తను చెప్పిన మాటలే. విరాట్ మేము కళ్యాణ్ అవుట్ చేశాడు ఆ రంజీ ట్రోఫీ మ్యాచ్లో. మేమంతా ఫస్ట్ టైం కెరియర్ అది తనది. 2006-07లో మా మీద రంజీ ట్రోఫీ ఆడాడు ఢిల్లీలో, విజయవాడలో. కళ్యాణ్ అవుట్ చేసింది, నేను కాట్ బిహైండ్. అలాంటి విరాట్ కోహ్లీని 2016 నేను సెలెక్ట్ అయినప్పుడు చూసినప్పుడు మనిషి ఇట్లా అయిపోయాడు, ష్రింక్ అయిపోయాడు. ఏంటి విరాట్ ఇట్లా ఉన్నావు ఏంటి అని ఒక మాట అన్న ఐ విల్ కమ్ టు యువర్ రూమ్ ఇన్ ది ఈవినింగ్, విల్ టాక్ అన్నాడు. విరాట్ గొప్పతనం ఏంటంటే టైము 8 అంటే 7:55కి బెల్ రింగ్ చేశాడు, వచ్చాడు కూర్చున్నాడు. అన్న యువర్ ఆస్కింగ్ సంథింగ్ ఇన్ ది ప్రాక్టీస్ సెషన్ అంటే ఏంటి ఇట్లా అయిపోయావు, మేము ఆడినప్పుడేమో ఇంత పొట్ట ఇట్లా ఉండేదన్నమాట. అప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు 2013లో అంట తన టీంలోంచి తీసే పరిస్థితి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ధోని అంటే ఎందుకు రెస్పెక్ట్ తెలుసా, మిగతా వాళ్ళందరూ తీసేయాలన్నా ధోని ఒప్పుకోలేదంట. నో, విరాట్ ఈజ్ ద ఫ్యూచర్ అని. అయితే ఒక మ్యాచ్ ఆడాడు. మనము 40 ఓవర్స్లోనే మనకి యావరేజ్లో మ్యాచ్ గెలవాలి, తొందరగా గెలిచేయాలన్నమాట. 320 అంత వచ్చేసి 40 ఓవర్స్లో ఈ గాట్ సమ్ 160 170 కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడు. గెలిపించినప్పుడు రవిశాస్త్రి కామెంటరీలో ఉండి ఒక మాట అన్నాడంట, దిస్ ఈజ్ ది బెస్ట్ ఎవర్ ఇన్నింగ్ ఎనీబడి హాస్ ప్లేడ్ ఆన్ ఆస్ట్రేలియన్ సాయిల్ అని. అది మైండ్లో ఇట్లా వైబ్రేట్ అవుతుందంట. తర్వాత అయిన తర్వాత ఇక అందరు వచ్చి పార్టీ గీటీ అంటే ఈ ఒక్కరోజు పార్టీ వద్దని చెప్పి కూర్చొని తను స్వాట్ అనాలిసిస్ చేసుకున్నాడు. అది మైండ్లో నడుస్తుంది. ఏంటిది, దిస్ ఇస్ ద ఇన్ని సంవత్సరాలు మన భారతదేశ చరిత్ర ఉంది, నా ఇన్నింగ్ బెస్ట్ అని రవిశాస్త్రి చెప్తున్నాడు. మేబీ ఇలాంటి ఇన్నింగ్స్ కనుక నేను తరచూ ఆడుకుంటూ వెళ్తే నేను ఒక లెజెండరీ ప్లేయర్గా మారే అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజు నుంచి షర్ట్ ఇప్పి హీ లుక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ టాపిక్ వచ్చింది కాబట్టి చూసిన తర్వాత అనిపించింది ఈ పర్సనాలిటీతో నేను అచీవ్ చేయగలను అని. ఫస్ట్ అనుకున్నాడంట ఇండియాలో బెస్ట్ బ్యాట్స్మెన్ అవ్వాలని. అక్కడ ఉన్న టాప్ ప్లేయర్స్ ఎవరు, సచిన్, సౌరవ్, రాహుల్, లక్ష్మణ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ బీట్ చేయాలంటే ఓన్లీ ఏకైక మంత్రం ఫిట్నెస్. ఎప్పుడైతే తన ఫిట్నెస్ మెరుగైందో తన గేమ్లో పర్ఫామ్ చేయడం కూడా మెరుగైంది. బై 2015-16 ఈ బికేమ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇండియా హస్ ఎవర్ ప్రొడ్యూస్. దాని తర్వాత 28% ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న బాడీ దాన్ని మెల్లిగా 22, అక్కడి నుంచి 14కి తీసుకొచ్చాడు ఫ్యాట్ పర్సంటేజ్ బాడీలో. 22కి రీచ్ అయ్యేటప్పటికే బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద కంట్రీ. అంటే 14కి తీసుకొచ్చినప్పుడు ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ అయిపోయాడు. దాన్ని 12కి తీసుకొచ్చినప్పుడు ఈ వాజ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అక్రాస్ ఆల్ 3 ఫార్మాట్స్ ఇన్ ద వరల్డ్. ఇవి చెప్పుకుంటూ వస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. 6 సంవత్సరాలు వీట్, మైదా అసలు ఏది తినలా, తనకు తనే కుక్ చేసుకునేవాడు. కింద వాళ్ళ మదర్ ఉండేది, పైన రూమ్లో వీడుండి వాడికి వాడే కుక్ చేసుకునేవాడు. అసలు కంప్లీట్గా జంక్ అనేది అవాయిడ్ చేశాడు. ఈవెన్చువల్లీ తన బాడీ ఫర్ ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 9 or 10 తీసుకొచ్చాడు. నేను అన్నాను 12కి తీసుకొచ్చావు కదా, ఐ థింక్ యూ హవ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అంటే, నో అన్నా, నౌ మై గోల్ ఈస్ టు బికమ్ బెస్ట్ స్పోర్ట్స్మెన్ ఆన్ దిస్ ప్లానెట్. 2018-19కి హీ బికమ్స్ ది బెస్ట్ స్పోర్ట్స్మెన్ ఆన్ దిస్ ప్లానెట్ హూ స్పెంట్ మ్యాక్సిమం 5 అంటే ప్రొఫెషనల్ అవర్స్ ఆన్ ద ఫీల్డ్ అయ్యి ఈవెన్చువల్గా హీ రీచ్ దట్ హైట్స్. అంటే దట్ ఈస్ వాట్ విరాట్ కోహ్లీ. అందుకనే నాకు విరాట్ కోహ్లీని చూసి మిగతా వాళ్ళందరూ చూసేది వేరు, నేను చూసే యాంగిల్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు జర్నీ వాజ్ సింప్లీ అన్బిలీవబుల్ జర్నీ. ఆ ట్రోఫీ 71 years తర్వాత ఫస్ట్ టైం మనం ఆస్ట్రేలియాలో గెలిచాం. ఇప్పుడు దాకా సిరీస్ గెలవాలి ఆఫ్టర్ 71 years. చెప్తుంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఎంత ఏంటంటే, నాకు తెలిసి ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన వాటి గురించి కానీ, ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ, ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోని ఎంతో కొంత తీసుకొని అందరూ మారుతారు. నాకైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పటి నుంచి నేను కూడా షర్ట్ ఇప్పి అద్దంలో ఇప్పుడు దాకా మొహం ఒకటే చూసుకున్నాను.